మనసు దోచే ఇకబెనా ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సోషల్ మీడియా యాక్టివిస్టులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కడపలో సోషల్ మీడియా కార్యకర్తల కుటుంబాలను మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు పరామర్శించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మహిళలు అని కూడా చూడకుండా అర్ధరాత్రి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. మన సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్న మరి ఏదైతే సానుభూతి పరులు మరి వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం మీద ప్రశ్నిస్తూ ఉంటే మరి వాళ్ళందరి మీద కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మహిళలని కూడా చూడకోకుండా మరి ఈరోజు మన జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలో మరి మొన్న 2 రోజులకు మునుపు మరి మన కడప నియోజకవర్గానికి సంబంధించిన ఇద్దరు, ఒక మహిళ సోషల్ మీడియాకు యాక్టివ్గా ఉండే సునీత రెడ్డి, మరి అదేవిధంగా నిశాంత్ అని చెప్పి ఇద్దరు ఇండ్లకు 11, 11:30, 12 గంటలకు వాళ్ళ ఇంట్లో సుమారుగా ఒక 10 మంది పోలీసులు దూరి మరి ఒక భయానక వాతావరణం సృష్టించడం జరిగింది. వాస్తవాలు రాస్తుంటే వాళ్ళ మీద అక్రమణ కేసులు బనాయిస్తూ ఎన్నో చిత్రహింసలు పెడుతూ రవి అనే మా సోషల్ మీడియా కార్యకర్తని రాజమండ్రి నుంచి గుంటూరుకి గుంటూరులో కేసు పెట్టాల్సింది పోయి రాష్ట్రంలో ఉన్న అన్ని స్టేషన్లోనూ కేసులు పెడుతూ భయభ్రాంతులు చేసే పరిస్థితులు దాపరించినాయి. మనము భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా ఒక డెమోక్రసీ కంట్రీలో ఉన్నామా అనేది అర్థం కాలేని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో దాపరించింది.